పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి సింధూరారెడ్డికి మద్దతుగా సినీ హాస్య నటుడు రఘుబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక యువత వలసలు వెళ్లిపోతున్నారని ఆరోపించారు. యువత భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులపై ఓటు వేసి భారీ మెజార్టీకి గెలిపించాలని రఘుబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేను ఫీల్ అయ్యాను. ప్రభుత్వ విధి విధానాలు ఏవైతే గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయో అరాచక విధి విధానాలు అనొచ్చు, అవి నచ్చక ప్రజలందరూ సంక్షేమం కావాలి, ఆరోగ్యమే కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగాలే కావచ్చు, రైతుల సంక్షేమమే కావచ్చు, ఆడపిల్లల రక్షణే కావచ్చు, రకరకాల ఎలిమెంట్స్ నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. ఎందుకు నేను రాకూడదు, ఎందుకు నా వాయిస్ ఇవ్వకూడదు, నేను ఎందుకు ముందుకు వచ్చి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. చంద్రబాబు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జతగలిశారు. దానికి బీజేపీ కలిసింది. ఈ మూడిటి వేడిని తట్టుకునే శక్తి ఎదుటి పార్టీ వారికి లేదు. వాళ్ళకి కనిపిస్తుంది, ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయారు, బయట కూడా కనిపించలేదు. డెఫినెట్ గా పల్లె సింధూరారెడ్డి గారిని గెలిపించుకుంటే పుట్టపర్తి నియోజకవర్గంలో డెఫినెట్ గా డెవలప్మెంట్ అనేది ఇంకా ముందుకెళ్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అలాగే యువతకి, ఆడవాళ్ళకి, రైతుకి అందరికీ కూడా సంక్షేమం బాగుంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా.